section 143. Section 143. Powers and duties of auditor. Powers and duties of auditor. Powers and duties of auditor. Right. So, అంటే పవర్స్ అన్న రైట్స్ అన్న ఒకటేనమ్మా. పవర్స్ మామూలు జనరల్గా మీరు ఎలా చదువుతారు, రైట్స్ అండ్ డ్యూటీస్ అని చదువుతారు. బట్ ఇక్కడ పవర్స్ అండ్ డ్యూటీస్ అని ఇచ్చాడు. నో డౌట్ పవర్ అండ్ రైట్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will see in this section we are going to learn about the rights and duties also. Okay. So the section number ఏంటమ్మా, section 143. Section 143. So in Companies Act, section 143 deals about the powers and duties of auditors. Okay. So the first right of access to books. Right of access to books. Okay. So books అని అన్నాడు కదా, చెప్పండి అమ్మా, బుక్స్ అంటే ఏ బుక్స్? రైట్ ఆఫ్ యాక్సెస్ టు బుక్స్ అన్నాడు కదా, ఏమేమి బుక్స్ ఉంటాయి? ఏమేమి బుక్స్ ఉంటాయమ్మా? ఫైనాన్షియల్ బుక్స్ ఏనా? రైట్ టు యాక్సెస్ బుక్స్. రైట్ టు యాక్సెస్ బుక్స్ అని అన్నాడు, సింపుల్ వర్డ్. వాట్ డూ మీన్ బై బుక్స్? ఫైనాన్షియల్ బుక్సా? నాన్ ఫైనాన్షియల్ బుక్స్ చూడకూడదా నేను? Financial books, yes, it is the right answer. Can I see the non-financial books? Any books ki sir? Yes, very good. Non-financial books. For example, meetings book telsa meeku? Minutes Yes, book. sir. Yes, sir. Yes, sir. Minutes book telsa? Minutes book lo em untayi? మీటింగ్ జరిగిన తర్వాత అందులో highlights Yes, ఉంటాయి. Yes, sir. What are the highlights of that meeting and what are the resolutions in that meeting? అది రాసిన తర్వాత చైర్పర్సన్ ఆఫ్ దట్ మీటింగ్ విల్ సైన్ ఆన్ దట్. ఎస్ ఆర్ నో? Yes, sir. సో ఆడిటర్ కి కంపెనీ తీసుకున్న డెసిషన్స్ తెలియాలి అంటే కంపల్సరీగా మినిట్స్ బుక్ చదవాలా లేదా? కంపెనీ ఒక డెసిషన్ ఎట్లా తీసుకున్నారు, ఒక సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ చేశారు, కంపెనీకి మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్టాండర్డ్స్ చెప్పినప్పుడు చెప్పాను, కంపెనీకి లీగల్ పిటిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనే దాని గురించి సోర్సెస్ వెతికేటప్పుడు కంపెనీ మినిట్స్ బుక్ కూడా చూడాలని చెప్పాను, గుర్తుందా మీకు? కంపెనీ మినిట్స్ బుక్ చూస్తే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఏమని, ఈ కేసు మన మీద వచ్చింది, దీనికి మనం ఎలా రిజల్యూషన్ చేయాలి, ఇవంతా కూడా మినిట్స్ బుక్ లో ఉంటాయి. ఓకేనా? అలాగే కంపెనీకి గోయింగ్ కన్సర్న్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు దాంతోపాటు లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా అని తెలుసుకోవాలన్నా సరే మినిట్స్ బుక్ చూడాల్సింది. ఓకేనా? సో దట్ మీన్స్ ఆడిటర్ హ్యాస్ టు గివెన్ యాక్సెస్ టు బోత్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఇన్ దిస్ వే, సరే బుక్స్ అన్నారు బాగానే ఉంది. వోచర్స్ ఉన్నాయమ్మా, వోచర్స్ ఉన్నాయి. అంటే వోచర్స్ అంటే లైక్ ఇన్వాయిసెస్ అనుకుందాం, ఇన్వాయిసెస్, పేమెంట్ రిసిప్ట్స్, ఓకేనా, ఇవన్నీ ఉన్నాయనుకుందాం. సో వాటిని కూడా యాక్సెస్ చేయొచ్చా చేయకూడదా? బుక్స్ అయిపోయినాయి, ఇప్పుడు వోచర్స్ యాక్సెస్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఓకేనా? అంటే ఒక కంపెనీకి సంబంధించింది బుక్ ఆర్ పేపర్, బుక్ ఆర్ పేపర్, బుక్ ఆర్ పేపర్, ఏదైనా సరే, any document, including any document, the auditor has the right to access such documents. The auditor has the right to access such documents. కంపెనీ ఏదన్నా ఒక బుక్ ని నేను చూపించను అని అనడానికి సరిపోతుందా? కంపెనీ ఆడిటర్ కి ఏదైనా చూపించకుండా సీక్రెట్ గా ఏదైనా బుక్ మెయింటైన్ చేయడం కుదురుతుందా? నో సార్. ద కంపెనీ is bound by the act to show and to give access to each and every book maintained there. అలాగే రిజిస్టార్స్ ఉంటాయి. కంపెనీస్ యాక్ట్ లో వేరియస్ రిజిస్టార్స్ ఉంటాయి, వేరియస్ రిజిస్టార్స్ లైక్ డైరెక్టర్స్ రిజిస్టార్స్,
అలాగే షేర్ హోల్డర్స్ రిజిస్టర్స్, ఓకే, అలాగే కంపెనీ యొక్క అసెట్స్ రిజిస్టర్, ఇలాగా లాట్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. తర్వాత రిలేటెడ్ పార్టీ రిజిస్టర్, a lot of registers are there that are required to be maintained by the company. Yes, the auditor has right to access each and every book, each and every voucher, paper, document, register, what not, any information. Okay, so the auditor shall have access at all times. Underline the word at all times. At all times. So ఏ టైంలో అయినా సరే ఆడిటర్కి రైట్ ఉంటుంది to the books of accounts and vouchers of the company. He has right extends to all the books, whether kept at the registered office of the company or at any other place. అంటే బుక్స్ అంటే ఓన్లీ రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గర ఉన్న బుక్స్ మాత్రమే కాదు, at any place. Nian, और एक ना ऑपरी से नहीं ऑपरी पण है. So the auditor has to right to access the books of accounts which were maintained at the registered office or at any other place also. Registered office దగ్గర ఉన్న పర్వాలేదు, or it may be a branch, or it may be a branch, or any other place, or any other place. The auditor has the right to access there. The auditor has the right to access there. Okay, so అంటే ఎవరైనా కంపెనీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని రిజిస్టర్డ్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చేసి బయట పెట్టి, ఓకేనా, ఆడిటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు. బికాస్ ఆడిటర్ హ్యాస్ రైట్ టు యాక్సెస్ ఎనీ బుక్ ఎట్ ఎనీ ప్లేస్. ఓకే, ఆల్సో ద ఆడిటర్ హ్యాస్ రైట్ టు యాక్సెస్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీస్ ఆల్సో, subsidiaries and associate also, in the purpose of audit of consolidated financial statements. In the purpose of audit of consolidated financial statements. CFS తెలుసు కదమ్మా, CFS అంటే ఏంటి? What do you mean by CFS? సో ఇందులో ఎవరెవరి ఫినాన్షియల్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి? కంపెనీ సబ్సిడరీస్, హోల్డింగ్. ఓకే, సబ్సిడరీ కంపెనీ, అలాగే అసోసియేట్ కంపెనీ, హోల్డింగ్ కంపెనీ. ఓకేనా, హోల్డింగ్ కంపెనీ కరెంట్ కంపెనీ అనుకుందాం. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఎట్ ద టైం మనం రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు సిఎఫ్ఎస్ బ్యాలెన్స్ షీట్ ని మనం సైన్ చేస్తున్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ? ఎస్ సార్ నో? సిఎఫ్ఎస్ బ్యాలెన్స్ షీట్ కానీ సిఎఫ్ఎస్ పిఎండ్ఎల్ కానీ మనం సైన్ చేస్తున్నప్పుడు అందులో ఎవరి ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ అయి ఉంటుంది? సబ్సిడరీ ఇన్ఫర్మేషన్, అట్ ద టైం అసోసియేట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో we have at that time we have right to access the books of accounts of both this subsidiary and associate company also. Both this subsidiary and associate company also. Have you got it? Okay now? Yes sir. Okay then. So that was the right of access to books of accounts. This is the first right. This is the first right of access to books of accounts. Then right to inquire information, right to require information అంటే బుక్స్ తో పాటు ఆడిటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంట, లైక్ ఇట్ మే బి ఇన్ ద బుక్స్ ఆర్ ఇట్ మే నాట్ బి ఇన్ ద బుక్స్. అంటే బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా లేదంటే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ నాట్ ఇన్ బుక్స్ అయినా, సో ద ఆడిటర్ హ్యాస్ టు రైట్ టు ఇన్క్వైర్ ది ఇన్ఫర్మేషన్. లైక్ ఇప్పుడు కంపెనీ మీద ఒక లీగల్ పిటిషన్ ఉందమ్మా, ఒక లీగల్ పిటిషన్ ఉందనుకుంది. దీని గురించి ఆడిటర్ కంపెనీ యొక్క లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అతనితో ఎంక్వైరీ చేయొచ్చు. He has a right to make an inquiry for information. లేదా బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయినా ఉండొచ్చు, లేదంటే అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉండొచ్చు. ఓకే, అలాగే మనకి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ తెలుసు, మాకు గుర్తున్నాయా ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్? yes sir. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ కూడా
ఈ ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ చేయడానికి మాత్రం ఉపయోగపడతాయి. సో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే రైట్ కూడా ఆడిటర్కి ఉంటుంది. The auditor shall be entitled to require from the officers of the company such information and explanation as may be considered necessary for the performance of his duties as an auditor. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గోయింగ్ కన్సర్న్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కంపెనీకి ఏమైనా పెండింగ్ లిటిగేషన్స్ ఉన్నాయా, లేదంటే ఇన్ కేస్ ఆఫ్ డేటాస్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకోవడం. At that point of time, the auditor may require more information from the officers of the company or also from the outsiders also. So the auditor has the right to get that information. Okay. అలాగే కంపెనీలో ఉన్న every officer and every employee is bound to give information to the auditor as and when required. As and when required. Okay. This was the second right. The first right is right to access the books of accounts and right to inquire. Next, very important, 143.3. This was given in the CA final examination for 6 marks in the last examination. Very, very important. Okay. So that means, ఇప్పుడు దాకా మనం రెండు రైట్స్ గురించి చెప్పుకున్నాం. Now we are going to discuss about the duty. We are going to discuss about the duty. That means these are the required things. అంటే మ్యాండేటరీగా ఆడిటర్ ఈ డ్యూటీ చేసి తీరాల్సిందే while performing his audit services. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ద ఆడిటర్ హ్యాస్ టు మేక్ ఎంక్వైర్. అంటే ఆడిటర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ పాయింట్స్ మీద ఎంక్వైరీ చేయాలి. అందులో ఫస్ట్ థింగ్, వెదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ది కంపెనీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సెక్యూరిటీ have been properly secured and whether the terms on which they have been made are prejudicial to the interest of the company or its members. First point దేని గురించి మాట్లాడడమా? First point talks about what? దేని గురించి ఫస్ట్ పాయింట్? డ్యూటీ టు మేక్ ఎంక్వైరీలో ఫస్ట్ పాయింట్ దేని గురించి మాట్లాడాడు? Loans and Company advances. Loans and advances made by the company. Loans and advances made by the company. Made by the company. So company ఎవరికో లోన్ ఇచ్చింది, కంపెనీ ఎవరికో లోన్ కానీ అడ్వాన్స్ కానీ ఇచ్చింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గురించి సెక్షన్ 185 సెక్షన్ 186లో ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్లో మనకు ఉంటుంది. ఎవరికి లోన్ ఇవ్వచ్చు కంపెనీ, ఎవరికి లోన్ ఇవ్వకూడదు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది మనకి సెక్షన్ 185 అండ్ 186 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్లో ఉంటుంది. బట్ దిస్ వాస్ డిస్కస్ ఎట్ ది సిఏ ఫైనల్ లెవెల్. ఓకేనా? బట్ at this point you have to know that company can give loans and advances. So company can give loans and advances. Okay. So company loans and advances ఇచ్చింది అనుకున్నాం. సో అప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే whether the loans and advances are properly secured or not. మనం అంతే కదమ్మా, ఎవరికైనా లోన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సెక్యూరిటీ తీసుకుంటాం. సెక్యూరిటీ తీసుకుందాం. సో యాజ్ అన్ ఆడిటర్ యూ హావ్ టు ఎన్ష్యూర్ దట్ కంపెనీ ఒక లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చింది, అండ్ ఫర్ దట్ is there any proper security obtained or not? Is there any proper security obtained or not? Also we have to make sure that first of all properly secured or not. Second thing terms and conditions. We know that while we are giving a loan or advance, there may be certain terms and conditions like repayment. ఏమేమి ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో? రీపేమెంట్ ఉంటుంది, టెన్యూర్ ఆఫ్ ది లోన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అదర్ థింగ్స్ ఆల్సో విల్ బి దేర్, బట్ దీస్ ఆర్ ది. అలాగే ప్రీపేమెంట్, రీపేమెంట్ వేరు, ప్రీపేమెంట్ వేరు. ఓకేనా? సో ప్రీపేమెంట్. సో లాట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్. As an auditor, we have to go through these terms and conditions. We have to go through these terms and conditions, and we have to determine that these are
that these are prejudicial to the interest of the company. Prejudicial to the interest of the company. Interest of the company or shareholders. Or shareholders. So now you are an auditor. So you have been to an audit of a company. So first of all, you have to verify the loans and advances in the balance sheet. So if there are any loans and advances, you have to ensure that whether they are properly secured. Security means it may be a charge in the name of the company, either any movable property or immovable property. So first thing is whether they are properly secured or not. Second thing is the terms and conditions. Like RBI rate, outside RBI lending rate, let us say 8%. Company rate of interest check cheskunnama. We have ensured that company rate of interest is 6% only. Can you tell me whether this is a fair or not? Can you tell me that RBI is running at 8% and company made a loans and advances which was only at 6% rate of interest? Can you tell me that whether this is fair to the company? Company ki fair kada cheppandi. No, sir. No, not fair, sir. No, sir. No, ఎందుకంటే it will be a loss to the company because RBI is running at 8% and why the company should give it a 2% less discount. So that means as an auditor we have to go through this, and why this concession in the rate of interest has given, we have to make an inquiry. We have to make an inquiry why there is a decrease in the rate of interest to the extent of 2%, because it will be a loss to company, right? So in this manner we have to inquire whether they are properly secured or not, and whether the terms and conditions are prejudicial to the company. Prejudicial means తెలుగులో ఏమంటారంటే పక్షపాతం లేకుండా. పక్షపాతం లేకుండా ఉన్నాయా లేదా? పక్షపాతం లేకుండా ఉన్నాయా లేదా? అది మనం ensure. We have to ensure that they are not they are prejudicial to the interest of the company. అంటే కంపెనీకి ఎటువంటి నష్టం చేకూరకుండా ఉన్నాయా లేదా, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఫెయిర్గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? సో అంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ప్రీపేమెంట్ టర్మ్, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రీపేమెంట్ ఇవి కాకుండా ఒకవేళ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో లోన్ కట్టకపోతే వాడి మీద తీసుకునే యాక్షన్ ఏంటి, అంతే కదా. ఆ యాక్షన్ కంపెనీ ఏ యాక్షన్ తీసుకోబోతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. Whether the loans and advances made by the company on the basis of security have been properly secured, and whether the terms and conditions on which the loan have been made are prejudicial to the interest of the company and its members. So this is the first point, first duty of the auditor. This is the first duty. 143 subsection 3A. Sorry, 143 subsection 1 clause A. Okay. Next, whether point B, we are referring point B now. Okay. Whether transactions of the company which are represented, underline the word represented, merely by book entries are prejudicial to the interest of the company. Prejudicial ante okate gudupettukondi, not harmful. Prejudicial means not harmful. If there are any harmful things, we have to report. But if there is no harmful thing, we are not supposed to report. Mind it. Okay. So first thing, whether there are any book entries or not. Whether there are any book entries or not. Book entries means which are not evidenced by a document. Which are not evidenced or supported by a document. Not evidenced or supported by a document. So అటువంటి జర్నల్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా బుక్స్ లో? అటువంటి ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా? సో అటువంటి ఉంటే ఆ ఎంట్రీస్ కంపెనీకి బెనిఫిషియలా లేదా?
ప్రిజుడిషియలా కాదా? So that we have to ensure. That means books of accounts are not are modified. We have to ensure that books of accounts are not modified. Okay, so book entries ఏమైనా ఉన్నాయా? So the transactions which were represented merely by book entries are prejudicial to the interest of the company. Next, point number C. In case of any company other than an investment company or a banking company, whether so much of the assets of the company as consists of the shares, debentures or other securities have been sold at a price less than at which they were procured or purchased by the company. అంటే ఏమీ లేదమ్మా, కంపెనీకి సంబంధించిన సింపుల్ వే, కంపెనీ సెక్యూరిటీస్ ఏమైనా సేల్ చేశారా? కంపెనీ సెక్యూరిటీస్ ఎనీ సోల్డ్. ఇఫ్ దే ఆర్ సోల్డ్ అంటే కంపెనీ సెక్యూరిటీస్ ఏమైనా సేల్ చేస్తే కంపేర్ ది సేల్ ప్రైస్ అండ్ పర్చేస్ ప్రైస్. Compare the selling price and purchase price. Okay. If they are, tell me one thing, if they are sold at a price, the selling price is greater than purchase price, is there any wrong in this? No, sir. No, sir. Is there any wrong in this? No. But second case, if the selling price is less than the purchase price, is there any wrong in this? Yes, sir. Loss అనేది అవుతుంది సార్. Loss areas of the There completely. may be a loss. ఇప్పుడు కంపెనీకి సంబంధించి నేనే ఒక డైరెక్టర్ అని అనుకుంటాను. ఐఎమ్ ఏ డైరెక్టర్, మిస్టర్ ఎక్స్ ఇస్ ఎ డైరెక్టర్ అండ్ మిస్టర్ ఏ ఈజ్ ఎ రిలేటివ్ ఆఫ్ సచ్ డైరెక్టర్. కంపెనీ సెక్యూరిటీని ఏం చేశారంటే అందరికీ 10 రూపీస్కి సేల్ చేసే వాళ్ళు వీళ్ళకి ఏం చేశారంటే 7 రూపీస్కి సేల్ చేశారు. కెన్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్ ఆర్ నాట్? No, sir. రిలేటివ్స్ ఉంటే చేయరా? అంటే అలా జరగకూడదు అని అలా జరగకూడదు. బట్ దేర్ మే బి పాసిబిలిటీ బికాస్ ఇట్ ఈస్ అ హ్యూమన్ నేచర్. ఎస్ ఆర్ నో? దేర్ మే బి a possibility. So as an auditor we have to ensure that, as an auditor we have to verify that whether such things has happened or not. If such things are happened, we have to report immediately in our report. Okay. If they are not happened, it's okay. But to ensure that there are things like that, we have to inquire. First we have to inquire. Okay na? So and ఈ క్లాస్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? నార్మల్ కంపెనీస్కి అప్లికేబుల్ అవుతుంది. లైక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ ఏవైతే ఉంటాయో వాటికి అప్లికేబుల్ కాదు. సార్ ఎందుకు సార్ నాట్ అప్లికేబుల్? ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి అలాగే బ్యాంకింగ్ కంపెనీ, బికాస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండ్ బ్యాంకింగ్ కంపెనీ వీళ్ళు ఎప్పుడు కూడా ట్రేడింగ్లోనే ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ వీళ్ళు ఎప్పుడు కూడా సెక్యూరిటీస్ ట్రేడింగ్లోనే ఉంటారు. సమ్ టైమ్స్ దేర్ మే అరైజ్ లాస్. ఓకేనా? ఇప్పుడు షేర్స్ ట్రేడింగ్ తెలుసు కదా మీకు? సార్. షేర్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ప్రైస్ మరీ తక్కువ పడిపోతుందని తెలిసినప్పుడు తక్కువ లాస్లో సేల్ చేసుకోవడం బెటర్. ఒక షేర్ని నేను పర్చేజ్ చేశాను 100 రూపీస్కి. బట్ అన్ఫార్చునేట్లీ మన చూసారు కదా ఎస్ బ్యాంక్ షేర్ చూసారా మీరు మొన్న? సార్ పడింది సార్, సార్ దాని తర్వాత మళ్ళీ హైక్ అయింది. బట్ అది ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేయించిన తర్వాత పెరిగింది సార్. మళ్ళీ హైక్ అయింది. బట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పడిపోయిందిగా. సో డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతున్నప్పుడు ఒక 80 రూపీస్కి డిక్రీజ్ అయింది అనుకున్నాం. సో ఫర్దర్గా మనకి తెలుసు ఇంకో 70కో 60కో 40కో పడిపోతుందని. అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు సోల్డ్ అట్ 80, రైట్ ఆర్ నాట్? సార్. సో అంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్యాంకింగ్ కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సో ఆ కంపెనీస్కి ఈ క్లాస్ అనేది నాట్ అప్లికేబుల్. ఓకేనా? నార్మల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం
పర్చేజ్ చేస్తారు. కానీ అంటే కంపెనీ ఖచ్చితంగా ఈ షేర్ ఒక ఫ్యూచర్లో హైక్ అవుతుంది, కంపెనీకి బెనిఫిట్ వస్తుంది, ఆ మార్జిన్ ఏదైతే ఉందో దట్ విల్ బి బెనిఫిషియల్ టు ది కంపెనీ కాబట్టి సో డెఫినెట్లీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ పర్పస్ కోసం మెయింటైన్ చేస్తారు. ఓకేనా? సో అలా లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసి కూడా ఇఫ్ దేర్ ఎనీ సిచ్యువేషన్ దట్ సెక్యూరిటీస్ sold at a price which was lower than purchase price, we have to enquire that. Why? ఇంత లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి కూడా మీరు ఎందుకు పర్చేస్ ప్రైస్ కన్నా తక్కువకి సేల్ చేశారు అనేది we have to enquire. ఓకేనా? But in case of trading company like investment company and banking company, they are regularly involved in the trading of securities and there is no problem. Okay. So are you clear with the point 3 also? Yes, sir. Then we'll move on to point number 4. Whether loans and advances made by the company have been shown as deposits. Yes. So అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చేశారు కంపెనీ వాళ్ళు. నో డౌట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆర్ ఆల్సో అసెట్స్. Loans and advances are also assets and deposits are also assets. Yes or no? Yes, sir. ఇప్పుడు నేను లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చాను అనుకో, ఓకేనా? సో కంపెనీకి ఇందాక మనం చెప్పుకున్నట్టు టీఎన్సీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మనం వెరిఫై చేయాలి. సో అలా కన్నా డిపాజిట్ ఫామ్లో దాన్ని డిస్క్లోజ్ చేశారనుకో ఈ పాయింట్లోకి నేను వెళ్ళనుగా. ఎస్ ఆర్ నో? Yes, sir. సో అంటే ఒక్కొక్కసారి కంపెనీ ఏం చేస్తుందంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కావాలని కంపెనీకి నాట్ ప్రెజుడిషియల్గా ఇష్యూ చేసి దాన్ని హైడ్ చేసే ఫామ్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని రిమూవ్ చేసి డిపాజిట్స్లో డిస్క్లోజ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆడిటర్ అది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనుకోడు అండ్ బ్యాలెన్స్ షీట్ యొక్క అమౌంట్ కూడా ఎఫెక్ట్ అవ్వదు అక్కడ, బికాస్ బ్యాలెన్స్ షీట్ విల్ గెట్ టాలీడ్. ఎస్ ఆర్ నో? Yes, sir. Yes. Sir. So we have to ensure that loans are disclosed as loans and deposits are disclosed as deposits. Okay. Then personal expenditure. కంపెనీ యొక్క అదే డైరెక్టర్స్ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ని కంపెనీ ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేయొచ్చా? చేయకూడదు, సార్. చేయకూడదు. సో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టర్స్ ఎక్స్పెండిచర్ కానీ లైక్ ఎంప్లాయీస్ యొక్క పర్సనల్ ఎక్స్పెండిచర్ కానీ ఓకే అటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో యాజ్ అన్ ఆడిటర్ వీ హ్యావ్ టు ఇన్షూర్ దట్ ఓన్లీ బిజినెస్ ఎక్స్పెండిచర్ ఈస్ చార్జ్డ్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఈస్ నాట్ చార్జ్డ్ ఇన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చార్జ్ అంటే తెలుసు కదమ్మా మీకు. డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ చార్జ్ అండ్ అప్రోప్రియేషన్? సార్ చార్జ్ అంటే కంపల్సరీ సార్. అప్రోప్రియేట్ అంటే ట్యాక్స్ అది క్యాలిక్యులేషన్ లో అప్పుడు కంపల్సరీగా చేయాలి సార్ అది. సో చార్జ్ మీన్స్ కంపల్సరీ డెబిట్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అప్రోప్రియేషన్ ఇస్ నాట్ కంపల్సరీ డెబిట్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రైట్? ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అంటే ప్రాఫిట్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏమన్నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఛార్జ్ చేశారా లేదా అనేది వీ హ్యావ్ టు వెరిఫై. యాజ్ అన్ ఆడిటర్ we have to ensure that no personal expenditure is charged in the revenue account. No personal expenditure. Okay, adu kuda mande responsibility. Next, where it is stated in the books and documents of the company that any shares have been allotted for the cash. Ante manam cash ki shares ganaka allotment cheste, then whether the cash has been actually received in respect of such allotment. క్యాష్ వచ్చిందా లేదా, యాక్చువల్గా క్యాష్ అనేది వచ్చిందా లేదా వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే ఇఫ్ నో క్యాష్ హ్యాస్ బిన్ యాక్చువల్లీ సో రిసీవ్డ్, వెదర్ ది పొజిషన్ యాజ్ స్టేటెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది కంపెనీ ఈస్ కరెక్ట్, రెగ్యులర్ అండ్ నాట్ మిస్లీడింగ్. ఏం లేదా మనం క్యాష్కి సెక్యూరిటీస్ని ఇష్యూ చేసాం, షేర్స్ని క్యాష్కి ఇష్యూ చేసాం. సో అలాంటప్పుడు వి హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ క్యాష్ వచ్చిందా రాలేదా, రిసీవ్డ్ ఆర్ నాట్,
అది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎలాగా? బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుని లేదంటే క్యాష్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకుని క్యాష్ వచ్చిందా లేదా వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? క్యాష్ వచ్చేస్తే ఓకే, నో ప్రాబ్లం. క్యాష్ రాకపోతే ఇఫ్ నో క్యాష్ రిసీవ్డ్, క్యాష్ రాకపోతే ఏం చేయాలి? క్యాష్ రాకపోతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో వాడిని ఏం చూపించాలమ్మా? డెటార్ కింద చూపించాలి. ఎస్ఆర్ నో? అంతే కదమ్మా, మనకి ఎసెట్ అవుతారు. కింద అదే ఇన్ ద సెన్స్ కాల్స్ ఇన్ ఏరియర్స్. ఓకేనా? సో అంటే పొజిషన్ రిఫ్లెక్ట్ అయిందా లేదా? ఓకేనా? సో కాల్స్ ఇన్ ఏరియాస్ ఆర్ ఒకవేళ మనం షేర్స్ కనుక లైక్ మనం చేసిన పర్చేజెస్కి బదులుగా ఇచ్చిన లేదంటే సేల్స్కి బదులుగా ఇచ్చిన, సో అటువంటి ట్రాన్సాక్షన్స్లో కూడా ఐదర్ డెటార్ ఆర్ క్రెడిటార్ కింద రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఓకేనా? సో వెదర్ సచ్ అప్రాప్రియేట్ పొజిషన్, డబ్బులు వచ్చినా రాకపోయినా, డబ్బులు వస్తే క్లియర్ అయిపోతుంది, డబ్బులు రాకపోతే వాడిని మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనకి రిసీవబుల్గా రికార్డ్ చేసుకున్నామా లేదా, సో అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్నదా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి, వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకేనా? అండ్ నాట్ మిస్లీడింగ్, పర్ఫెక్ట్గా రికార్డ్ చేసుకున్నారా లేదా ట్రాన్సాక్షన్ అనేది వెరిఫై చేసుకోమని చెప్తాను. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ ఎఫ్. దెన్ సో these are the duties under section 143 subsection 1. 143 subsection 1. సో 143 subsection 1 లో మనం రెండు నేర్చుకున్నాం. ఏమేంటది? 143(1) లో మనం రెండు నేర్చుకున్నాం, రెండు రైట్స్ అలాగే డ్యూటీస్ ఒకటి. ఓకేనా? రైట్స్ లో ఫస్ట్ రైట్ ఏంటమ్మా? రైట్ టు యాక్సెస్ బుక్స్ and రైట్ vouchers. టు యాక్సెస్ బుక్స్. సెకండ్ రైట్ రైట్ టు ఇంక్వైర్ ఇన్ఫర్మేషన్. right to require information, right to inquire information. Next, duties. A duties law, duties to make inquiry, duty to make inquiry, duty to make inquiry. So ఇందులో మనం almost A to F 7 clauses, 6 clauses మనం నేర్చుకున్నాం. 6 clauses మనం నేర్చుకున్నాం. సో 6 డ్యూటీస్ నేర్చుకున్నాం, అలాగే 2 రైట్స్ నేర్చుకున్నాం. దిస్ ఇస్ అబౌట్ ది 143(1). దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ పాయింట్స్ మీరు ఎలా అయితే ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి పాయింట్ని ఎగ్జామినేషన్. ఇక్కడ పాయింట్ ఎలా అయితే ఉందో, సో మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా సేమ్ పాయింట్ని అలా కాపీ పేస్ట్ అంతే, ఎగ్జామినేషన్ అలా పడిపోవాలి. ఈవెన్ టెర్మినాలజీ ఆల్సో, దెర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్ ఇన్ ద టెర్మినాలజీ. రెవెన్యూ అకౌంట్, ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రిజుడిషియల్, ఈ టర్మ్స్ అన్ని యాస్టీస్గా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఐ హోప్ దెర్ విల్ బి క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్ దిస్ టైమ్. ఓకే, దెన్ సెకండ్ డ్యూటీ 143(2), డ్యూటీ టు మేక్ రిపోర్ట్. సో ఇవన్నీ అయిపోయినాయి, ఎంక్వైరీ చేసేసాం. Now we have to report. So అది చూద్దాం. The auditor shall make a report to the members of the company. In his audit report, the auditor shall report on the accounts examined by him and the financial statements which were laid before the general meeting. Okay. అంటే మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి ఇవ్వాలంటే, దేని గురించి ఇవ్వాలంటే, వాడి ఆడిటర్ ఎగ్జామిన్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్, దాంతోపాటు ఏదైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తారో అవి ఇవ్వాలి. అలాగే ఆడిట్ రిపోర్ట్లో ట్రూ అండ్ ఫేర్ వ్యూ వస్తున్నాయో లేదో కూడా చెప్పాలి. ఆడిట్ రిపోర్ట్ యొక్క మెయిన్ ఒపీనియన్ ఏంటమ్మా? వెదర్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ గివింగ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆర్ నాట్. ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ ది performance and position of the company. Yes or no? Audit report of main important in the we have to give an opinion whether the company's financial statements are showing true and fair view or not. So company's financial statements and ఏమేమి వస్తాయి?
state of the company's affairs at the end of its financial year, nothing but profit and loss, balance sheet, or the profit or loss for the year and cash flow for the year. Okay na. So దాంతో పాటు ట్రూ అండ్ ఫేర్ విత్ పాటు అదర్ థింగ్స్ కూడా మనం మెన్షన్ చేయాలి, అదర్ మ్యాటర్స్. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్, ఓకేనా. అలాగే కారో రిపోర్టు, ఇవన్నీ కూడా ఆడిట్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పుకున్నాం, గుర్తుందా మనకి? సో అంటే ట్రూ అండ్ ఫేర్ వస్తున్నాయో లేదో చెప్పాలి, దాంతోపాటు అదర్ ఆబ్లిగేషన్స్ కూడా ఉన్నాయి, రిపోర్ట్ చేయాల్సిన ఆబ్లిగేషన్స్, ఈ ఆడిటర్స్ మ్యాటర్ పారాగ్రాఫ్ కానీ, ఓకేనా. అలాగే గోయింగ్ కన్సర్న్ మీద స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకేనా. సో ఇవన్నీ మనం అంటే ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కానీ, ఆడిట్ చేసేటప్పుడు కానీ వీ హ్యావ్ టు ఫాలో ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి, దాంతోపాటు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అలాగే ఆడిటింగ్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాలి. ఈ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతూ యాక్ట్ ఫాలో అవ్వాలి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అలాగే ఆడిటింగ్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అవుతూ ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్ డ్రాప్ చేసి, ఓకేనా, అది జనరల్ మీటింగ్ ఆఫ్ ది కంపెనీలో ప్రజెంట్ చేయాలి, ఓకేనా. సో these are the duties of the auditor under section 143(1) and 143(2). And another important section is there, which is 143(3). We are going to discuss tomorrow. Which is very, very, very important. 143(1) alage 143(3) very important now. Okay na?